కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఓకేనండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకా మహేంద్ర మ్యారేజ్ అయితే ఇంకా సెలబ్రేషన్స్ మొదలైపోయినాయి. ఈ రోజే పెళ్లి మాట. ఇంకా ఉదయం లేచేసాము. రాత్రి గోరింటాకు రాజకుమారి నిద్రపోయినాక ఇంకా పెట్టింది. అయితే ఇంకా ఎట్టడి పండిందో చూడండి. సో అది చూపిరా అదిగండి, రాజకుమారికి కాళ్ళకి, సుహాసిని కాళ్ళకి, అలా చేతులకి సాధుబాబు మొహం నిండా పూసుకున్నాడు. ఇంక మ్యారేజ్కి ఇదొక సంతోషం అండి, కలగా ఉండదు అన్నమాట గోరింటాకు చేతులు పెట్టుకుంటే. ఇంకా నా ఒక్క చేతికి పెట్టింది. సరే అండి, త్వరగా వెళ్ళి ఇంకా పెళ్లి పనులు త్వర చూసేసి ఇంకా చాలా చాలా బాగుండిపోతుంది. ఇంకా వీడియో మాత్రం మిస్ అవ్వకండి, స్కిప్ మాత్రం కూడా చేయకండి. ఇంకా విలేజ్లో మ్యారేజ్ ఎలా జరిగిద్దని ప్రతిదీ చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా బయలుదేరుతాం రాజు. మరి నడు సారా వెళ్దా, వానికి బట్టలే లేదా రాజే? సరేలేండి. ఇంకా పెళ్లి పనులు, బ్యానర్ కట్టడం, అలానే అక్కడ వంటల పనులు ఏవన్నీ చూసేసుకొని మళ్ళీ 10 గంటల కాంచి 12 గంటల కాంచి వచ్చి రెడీ అయ్యి త్వరగా మహేంద్ర బాబు ఈరోజు ఎలాగా తీర్మానాలు చేస్తాడో చూద్దాం. మేలుకైనను కీడుకైనను వ్యాధి అందను బాధ అందను రాజకుమారును నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి ఇలా ఉండబోతుందండి. చాలా బాగా చూడండి. సరేనా? ఇంకెళ్దాం. ఓకేనండి, ఇంకా ఇక్కడికి వచ్చేసాము పెళ్లి మ్యారేజ్ జరిగే కాడికి. అయితే నలుగు మొదలెట్లేదా? ఇంకా తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అటు పక్కన వంట పనులు, తర్వాత టెంట్ వేసుకోవడం, తర్వాత ఇంకా దేవుని పాటలు అయితే మొదలు పెట్టారు. ఇంకా ముందు ఏదైనా కానీ దేవునితోనే కార్యం మొదలు పెట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా అన్ని పనులు అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడే స్టే చేయాలి. 10 గంటలకు స్టే చేస్తారు అనుకుంటే చూస్తాము. ఇంకా నైట్ మొత్తం స్టేజ్ మొత్తం వేసేసారు. ఇంకా స్టేజ్ ఒకటి వేస్తే అయిపోయినట్టే. చూస్తామండి. నాకు పిల్లలకి కాకు ఆశ్రీ బేబీ ఏం జడేసుకోవాలా? మీ మమ్మీ పిలుతుందిరా. జడే మేము ముందు మా పెద్ద చెల్లి అండి, మా పెద్ద చెల్లి, మా నాన్నమ్మ, ఇంకా మా అమ్మ పిల్లల వాళ్ళు. అక్షయ్ ఇంక వంట పనులు అయితే మొదలు పెట్టారు. ఇంకేనండి వంట మాస్టర్ హాయ్ చెప్పన్నా. కానీ వంటలు ఎరదీయాలి అలా నువ్వు. ఇక్కడ టెంట్ వేస్తున్నారు. ఇంక టెంట్ వేసిన తర్వాత ఇంక మనం ఇక్కడ వంటలు చేసుకోవాలి ప్రతిదీ. ఓకేనా? ఇంకా ఆంటీ చిన్నపిల్లలు మొత్తం పగలు కొట్టి తీసేస్తుంది. అయ్యో వంట సామాను అన్నీ. నీళ్ళేం లేవు.
అండి ఇంకా మహేంద్రబాద్ ఫ్లెక్సీ అయితే కడుతున్నాము. రాత్రి కడదాం అనుకుంటే ఇంకొకటి 1:12 అయింది మాట, కుదరలేదు. ఇంకా త్వరగా బాది ఇంకో ఫ్లెక్సీ అక్కడ ఉన్నాయి, ఇంకో ప్రేమ అయ్యి కట్టేస్తాం. త్వరగా కట్టినది చూపిస్తాలే, ఓకేనా? ఇది మా అమ్మ ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి తీసుకో మా అమ్మ వస్తుంది పోమా. ఎందుకు? ఓకేనండి, మహేంద్ర దీవెన బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెద్దిటి వారి పరిశుద్ధ వివాహం మహేంద్ర దీవెన. తర్వాత వచ్చేసి ఇగో మా తాతయ్య నాన్నమ్మ, అలానే ఇంకా మా చిన్నమ్మ, మా బాబాయ్, ఇంకా మా పిల్లలు సాహస్గాడు, సుహాసిని, తర్వాత జయపాలు, ఆశ్రిత, ఇంకా మాకు చిన్న కోడలు. చాలా బాగుంది. ఈ టైం గ్యాప్ సరిపోలేదు, ఈ గ్యాప్కి వచ్చేసి కర్నెలు పెడతాము. బ్యానర్ వచ్చేసి అక్కడ నిలబెట్టేది, ఓకేనా? ఇంకా హోల్స్ పెడతాం. అరే రౌండ్ పెట్టి అట్టే చినిగి సుబ్బు పలకలా పెడతారా? సర్లేకా నెట్న చేయండి. ఏంటి బావా 2 అడుగులకు వేయండి. ఎన్ని బెజ్జాలు ఎక్కువ పడితే అంత బ్యానర్ నిలబడిద్ది. 1500 ఇచ్చి మళ్ళీ చింపుకున్నట్టు ఉంది. సరేనండి, ఇంకా అక్కడ నిలబెట్టినప్పుడు చూపిస్తాలే. సరేనండి, ఇంక ఇంటికాడ అయితే వంటలు జరుగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే బావ, చిన్నమాయ, ఇంక వీళ్ళందరూ కలిసి అయితే బ్యానర్ అయితే పైకి నిలబెడుతున్నారు. ఎవరెవరు ఫోటోలు వేసాను చూపిస్తాను చూడండి. అన్న నీసి అని నడుస్తుంది దాంట్లో. అది వాట్సాప్ లో కొట్టి పోదా. హాయ్ చెప్పండి రా. హాయ్ హాయ్. బండి బండి దేనికి రాళ్ళు? సాస్ బాబండి, సుహాసిని, నిషి, ఆశ్రిత వీళ్ళందరూ దిగారు. సరేనండి, బ్యానర్ మొత్తం అయితే కట్టేసినట్టే. ఇంకా పెద్దింటి వారి పెళ్లి సందడి అని చెప్పేసి మహేంద్ర దేవెన, ఇంక పిల్లలు వచ్చేసి సాహస్ బాబు, సుహాసిని, ఇంకోడేమో వదిన కొడుకు జైపాలు, నిషి, ఆశ్రిత అండి. లాస్ట్ అయితే ఇంకా చిన్నమాయలు, ఇంక ఇలా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు. బ్యానర్ అయితే చాలా బాగుంది అసలుకి. పెళ్ళికి ఇంక బ్యానర్ ఉంటాయి కదా లుక్. అయిపోయినట్టేనా? ఆడ చూస్తున్నాం కానీ నువ్వు మీరు వెళ్ళి పల్లెల్లో భోజనాలు చెప్పురండి, మనకు 2 పల్లెలుగా. సరే పదండి, తీసుకోండి బా.
వంట పనులు అయితే ఇంకా చాలా వాటికి దగ్గరకు వచ్చాయి. ఇంకా చుట్టాలు మొత్తం అయితే ఇంకా సగం మంది వచ్చారు. పిల్లలు అయితే దాకా సుహాసిని ఏడిపించింది. బయట అయితే పాటలు పెట్టారు కదా, కొంచెం వాయిస్ కూడా తక్కువగానే వచ్చింది. మొక్కలు కూడా వచ్చేది, చూపిస్తాను చూడండి. రత్తం అయితే తోరణాలు కడుతూ ఉంది. మక్కైన మా బావ వస్తున్నారండి. హాయ్ మక్కాయి మా బావ అండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పి రావాళ్ళకి. బాగున్నావా పిల్లలేరు? ఏ తీసుకొచ్చి ఆడవాళ్ళు పెట్టొచ్చుగా. సరేనండి మక్క అయితే వచ్చింది. తీసుకురాలా ఏడ్చిందమ్మా ఊరికి ఎందుకు ఓకే అండి. ఇంకా ప్రెగ్నెంట్ సమయంలో ఉన్నప్పుడు అలా తోరణాలు దాటాలన్నమాట. అందుకని చెప్పేసి రాజకుమారి అలానే మా అక్కయ్య దాటుతుంది. చిన్నమ్మ అవునా? సరిపోతుంది అయితే ముగ్గురు లేకుండా 5 అంటున్నారు కదా. ఓకేనండి, ఇంకా స్టేజ్ అయితే సగం వరకు అయితే అయిపోవచ్చింది. ఇంకా కొంత సమయంలో రెడీ అయిపోయింది. ఓకేనండి, ఇంకా విజయవాడ నుంచి మా పెదనాన్న అయితే వచ్చాడు. పెదనాన్న హాయ్ చెప్పు. హాయ్. మన సబ్స్క్రైబర్ అండి, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు కూడా. ఎప్పుడు వచ్చారు పెదనాన్న? ఇందాకే వచ్చాం. చిన్న పెద్ద మీది ఏడో ఉందా? ఇంకా మా విజయవాడ చుట్టాలను చూపిస్తాను చూడండి. మా పెద్దమ్మ, ఇంకా అలానే మా బాబాయ్ వీళ్ళందరూ. పెద్దమ్మ హాయ్ చెప్పు. చూస్తున్నారా ఛానల్? నేను ఇప్పుడే ఏడే ఉన్నాను, ఆ పని పని చూసుకుంటా ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చారన్నమాట విజయవాడ నుంచి. ఇంకా మా విజయవాడ చుట్టాలన్నమాట వీళ్ళందరూ. ఇంకా మా నాన్నమ్మ రిలేటివ్స్ బాగా. బైక్ తాళమా? రాజేష్ గారి దగ్గర ఉంది. ఏ తాళం అంటే ఈ బండి తాళం. హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మన సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి, సేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పండుమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.